అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎవరెన్ని కుట్రలు చేసినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఉన్న విశ్వాసం ఏమిటి అనే అంశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, హోప్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వాసం, ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రంగా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజుల్లో ఊతమిచ్చిన, ఇవాళ 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా సమయంలో ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొన్న విధ్వంసం నుంచి తిరిగి ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టే దిశగా అడుగులు వేస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్న నమ్మకం, ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికే కాదు, ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఆ రకమైన విశ్వాసాన్ని మనం స్పష్టంగా గమనించగలుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి నేషనల్ లెవెల్లో ఒక అవార్డు వచ్చిందండి. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి కూడా ఒక గుడ్ న్యూస్గా చెప్పాలి. ఇవాళ మనం చూస్తున్నాం, ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఈ ఆర్టికల్ స్పష్టంగా గడిచిన 18 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందనే విషయాల్ని చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు ఉంచుతోంది. ఇందులో 5 ప్రధానమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. వాటిని ఒక్కసారి మనం చూసినట్లయితే, గమనించినట్లయితే, రాజకీయ నాయకులు ఎన్ని కుట్రలు చేస్తున్నా, రాజకీయంగా ఎంత సంక్లిష్ట వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తన ఫోకస్ నుంచి, విజన్ నుంచి డీవియేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు, ఈ రాష్ట్రం మీద ఇన్వెస్టర్స్లో ఎలాంటి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తున్నారనే 5 అంశాలు ఈ వార్తలో ఉన్నాయి. దాన్ని మనం చూసే ముందు అసలు ఇవాళ ఎకనామిక్ టైమ్స్ ఇచ్చినటువంటి బిజినెస్ రిఫార్మర్ అవార్డుకి ఉన్నటువంటి యూనిక్నెస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ అవార్డు వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న లోకేష్ గారు తన తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సాగిస్తున్నటువంటి ప్రయాణానికి దక్కిన గుర్తింపుగా ఇవాళ ఒక రెస్పాన్స్ ఇచ్చారండి. ఒకసారి మనం దాన్ని చూసినట్లయితే, ఏ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు హానర్డ్ యాజ్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ బై ఎకనామిక్ టైమ్స్ అని చెప్పారు. దిస్ అవార్డ్ ఈజ్ ఏ ట్రిబ్యూట్ టు హిజ్ అన్వేవరింగ్ ఫోకస్ ఆన్ రిఫార్మ్స్, స్పీడ్ అండ్ ట్రస్ట్ ఇన్ గవర్నెన్స్. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన మీద విశ్వాసాన్ని పెంపొందిస్తూనే వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న దూరదృష్టి అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ విధమైన పాజిటివ్ సంకేతాలను ఇవ్వగలుగుతుంది. సో ఇవాళ ఎకనామిక్ టైమ్స్ ఇచ్చినటువంటి అవార్డ్స్ ఒకసారి మనం గమనించినట్లయితే, ఇప్పటి వరకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది ఏ చీఫ్ మినిస్టర్కి రాలేదండి, ఏ రాష్ట్రానికి రాలేదు, కేంద్ర మంత్రులకు మాత్రమే ఈ అవార్డు దక్కింది. ఎలాంటి అకేషన్స్లో ఇచ్చారు ఈ అవార్డు అనేది కూడా ఒకసారి మనం గమనించినట్లయితే, అరుణ్ జైట్లీ గారికి 2017లో ఇచ్చారండి. యాజ్ బిజినెస్ రిఫార్మర్ అండ్ పాలసీ చేంజ్ ఏజెంట్గా అరుణ్ జైట్లీ గారిని గుర్తించి అవార్డు ఇచ్చారు. ఇక 2020 సంవత్సరంలో చూసినట్లయితే ఆర్బీఐ గవర్నర్కి ఇచ్చారండి. రీజన్ ఏంటంటే, ఫర్ మెజర్స్ సపోర్టింగ్ గ్రోత్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ డ్యూరింగ్ ద పాండమిక్, కోవిడ్ పాండమిక్ సమయంలో ఏ విధంగా ఆర్థిక సుస్థిరతను నెలకొల్పడంలో ఆయన పాత్ర పోషించారని గుర్తించి దానికి గుర్తింపుగా అవార్డు ఇచ్చారు. ఇక నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక మంత్రిగా, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్గా ఆమెకు అవార్డు దక్కడం జరిగింది. ఇక మన్సుఖ్ మాండవ్య గారికి ఇచ్చారండి. రీజన్ ఏంటంటే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా ఏ విధంగా నడిపారు అండ్ ఎకనామిక్ రికవరీ పోస్ట్ పాండమిక్, కోవిడ్ తర్వాత ఎకానమీ రికవర్ అవడానికి ఈ విధమైనటువంటి వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది అద్భుతంగా దోహదం చేసింది. దానికి గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక జైశంకర్ గారు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇండియాస్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ ఇంట్రెస్ట్స్ని నెలకొల్పడంలో, ముఖ్యంగా జియో పొలిటికల్ ఛాలెంజెస్ని అధిగమిస్తూ ఆయన ఏ విధంగా మనకి అనుకూలమైన వాతావరణాన్ని నెలకొల్పారనే దానికి అవార్డు దక్కడం జరిగిందండి. ఇక అశ్విని వైష్ణవ్ గారు, ఇండియాలో మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇకో సిస్టమ్ని నెలకొల్పినందుకు గాను గుర్తింపుగా అశ్విని వైష్ణవ్ గారికి వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలిసారి భారతదేశంలో ఒక రాష్ట్ర నాయకుడికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రకమైనటువంటి అవార్డు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ఈ అవార్డు ఎందుకు ఇచ్చారనేది ఇప్పటికే మనం ప్రస్తావించాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రిఫార్మ్స్ అట్రాక్టింగ్ మాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అరౌండ్ 10.7 lakh crore అండ్ కంట్రిబ్యూటింగ్ టు నేషనల్ స్టెబిలిటీ అనే అంశాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. జాతీయ స్థాయిలో స్టెబిలిటీ సాధించడానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధమైన సహకారం, ఏ రకమైన ఊతాన్ని అందిస్తోంది అనేది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయగలుగుతున్నామండి. సో ఇందాక మనం ఆర్టికల్లో 5 ప్రధాన అంశాలను ప్రస్తావించారనే మాట్లాడుకున్నాం. ఆ 5 అంశాలు ఏమిటి అనే విషయాన్ని ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ 2024లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రాష్ట్రానికి అసలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుందా, ఈ రాష్ట్రాన్ని ఇన్వెస్టర్స్ బిలీవ్ చేసేటువంటి సందర్భం ఉంటుందా అని ప్రతి ఒక్కరు కూడా చూశారు. జాతీయ స్థాయిలో కూడా గమనించారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతారని సర్వత్రా ఆసక్తి ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు గడిచిన 18 నెలల కాలంలో 10.7 లక్షలు అంటే 10,70,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురాగలిగారు. ఇవన్నీ పేపర్ మీద ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కాదు, ఇవన్నీ క్యాబినెట్ అప్రూవ్ చేసి ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో వివిధ దశల్లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా చాలా స్పష్టంగా వాళ్ళు రాశారు. దీని తర్వాత మరొక ముఖ్య అంశాన్ని చూసినట్లయితే ఇందాక మనం డిస్కస్ చేసాం, కాన్ఫిడెన్స్. అసలు ఇండస్ట్రీ పీపుల్లో కాన్ఫిడెన్స్ ఏ విధంగా క్రియేట్ చేయగలుగుతారు, అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వచ్చాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనేది మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా సమయంలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోయారో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయమని, అటువంటి వారిని తిరిగి ఒప్పించి చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకురాగలిగారు. అందుకు ఎగ్జాంపుల్గా లూలు గ్రూప్, అశోక్ లేలాండ్, రెన్యూ ఎనర్జీ, ఇంకా సింగపూర్ గవర్నమెంట్స్తో చంద్రబాబు నాయుడు గారు మీట్ అయినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ దట్ లెడ్ టు ద జ్యూరీ చూసింగ్ హిమ్ యాజ్ ఎ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్. అంటే ఏ విధంగా ఒక రాజకీయ నాయకుడు ఒక ఎఫెక్టివ్ గవర్నెన్స్ నడపడంలో భాగంగా ఒక రాష్ట్రంలో పెట్టుబడులను సాకారం చేయడానికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలో భాగంగా ఆయన చూపించినటువంటి చొరవ అనేది ఈ అవార్డు ఆయనకి ఇవ్వడానికి కారణమైంది అనే విషయాన్ని అక్కడ చూడగలుగుతున్నామండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇది తనకు వ్యక్తిగతంగా వచ్చినటువంటి అవార్డుగా భావించట్లేదన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధమైన ఆలోచనలు జరుగుతున్నాయనే దాన్ని ఒకసారి మనం ఆయన మాటల్లో గమనించినట్లయితే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించిందండి. ఇక్కడ ఫస్ట్ మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇవాళ ఇకో సిస్టమ్ బిల్డ్ చేస్తున్నారు. ఏ రకమైన ఇకో సిస్టమ్ బిల్డ్ చేస్తున్నారు, ఏ విధంగా ఎకనామిక్ గ్రోత్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఈ రెండు కూడా ఏ విధంగా జోడెద్దుల బండిలా ముందుకు సాగుతున్నాయనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ, అవర్ ఫోకస్ హ్యాస్ బీన్ టు క్రియేట్ అన్ ఇకో సిస్టమ్ వేర్ బిజినెస్ కెన్ ఇన్నోవేట్ విత్ కాన్ఫిడెన్స్, వేర్ ఇన్వెస్ట్మెంట్స్ translate into jobs and where growth is sustainable, inclusive and technology driven. This award reinforces my belief that this journey will continue to transform lives and inspire entrepreneurship and I am happy for the recognition అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. అంటే పెట్టుబడులను సాకారం చేయడం, పెట్టుబడులను తీసుకురావడంలో కూడా ఎటువంటి దూరదృష్టి కలిగిన ఆలోచనలు ఆయనలో ఉన్నాయనేది మనం ఇక్కడ ఆయన మాటల ద్వారా చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. మరొక ముఖ్యమైనటువంటి అంశం చూస్తే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ 2024 ఎలక్షన్ అయిన తర్వాత ఎలాంటి సిచ్యుయేషన్లో ఎలాంటి ఛాలెంజెస్తో ప్రయాణాన్ని ప్రారంభించిందంటే, ఫ్లాష్ ఫ్లడ్స్ ఇన్ విజయవాడ. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరదలు ముంచెత్తినప్పుడు ఏ రకమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నారో, టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుని ఆ విపత్తు నుంచి ఏ విధంగా ప్రజానీకాన్ని బయటకు తీసుకువచ్చారనేది కూడా చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారండి. ద జ్యూరీ నోటెడ్ నాయుడుస్ ఇంపాక్ట్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ టెక్నాలజీ బేస్డ్ రిగర్ టు గవర్నెన్స్. ఏ విధంగా పరిపాలనకు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఆ రోజుల్లో ఆ విపత్తును అధిగమించగలిగారనేది కూడా మనం అక్కడ చూడగలిగామండి. ఇక ఈ లాస్ట్ 2-3 పాయింట్స్ ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎంత అగ్రెసివ్గా చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారనేది మనం అబ్జర్వ్ చేయొచ్చండి. నాయుడుస్ విజన్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ సిటీస్ పుట్స్ హిమ్ ఇన్ ఏ డిఫరెంట్ క్లాస్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే హైదరాబాద్ని అద్భుతంగా డెవలప్ చేసి ఆయన ఏ విధమైనటువంటి విజన్తో న్యూ సిటీస్ డెవలప్ చేయగలుగుతారనేది ప్రూవ్ చేసుకున్నారు. సో అమరావతి విషయంలో కూడా ఆ రకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యుయేషన్ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. హీ వాజ్ సీన్ బై ద ప్యానల్ యాజ్ అన్ ఎగ్జాంపులర్ ఆఫ్ ఏ న్యూ మోడల్ పొలిటికల్ లీడర్షిప్, ది ఒరిజినల్ CEO చీఫ్ మినిస్టర్ అన్నారండి. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతూ ఉంటారు, ఒక చీఫ్ మినిస్టర్గా కాకుండా ఒక CEOగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యాపార అనుకూల రాష్ట్రంగా మారుస్తా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ని క్రియేట్ చేస్తా అనేటువంటి ధీమా, భరోసా ఆయన వ్యక్తం చేస్తూ ఉంటారు. అటువంటి ఆలోచనలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, చంద్రబాబు నాయుడు గారి విజన్లో ఆ రోజు హైదరాబాద్లో ఎలాంటి మ్యాజిక్ అయితే చేశారో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా అటువంటి బూమ్ క్రియేట్ చేసేటువంటి అటువంటి సిటీ అమరావతిని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారండి. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు.
చాలామందికి అర్థం కాలే ఆ రోజు వైట్ పేపర్స్ ఎందుకు రిలీజ్ చేశారు. ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికా, లేదా ఆయన మీద బురద చల్లడానికా, లేదా జగన్మోహన్ రెడ్డి ఎంత వైఫల్యం చెందారనేది ఎస్టాబ్లిష్ చేయడానికా అని ఒక్క కంటెక్స్ట్లోనే చూశారండి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలోనే చాలా స్పెసిఫిక్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. దిస్ అలౌడ్ నాయుడు టు ఐడెంటిఫై ఏరియాస్ ఆఫ్ ఇంటర్వెన్షన్. ఆఫ్టర్ దిస్ హీ ఇనిషియేటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ డ్రాయింగ్ అప్ సెక్టార్ స్పెసిఫిక్ పాలసీస్. అంటే ఒక్కొక్క రంగం ఒక్కో రకంగా నష్టపోయింది. అటువంటి రంగాల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశం మీద స్పెసిఫిక్గా ఆయా రంగాలకు అవసరమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోగలిగారు. విచ్ గేవ్ కంపెనీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రేమ్వర్క్. సో దాని ద్వారా ఎవరినైతే ఇన్వెస్ట్మెంట్స్కి మనం ఆహ్వానిస్తున్నామో వారికి కూడా ఒక ఫ్రేమ్వర్క్ని చాలా క్లియర్గా ప్రొజెక్ట్ చేయగలిగారు. దిస్ అప్రోచ్ హ్యాస్ హెల్ప్డ్ ద స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పెడైట్ ప్రపోజల్స్ అండ్ మేక్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రాస్ యూఎస్పీ. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి యూఎస్పీగా చెప్పారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వైట్ పేపర్స్ పబ్లిష్ చేసి వివిధ రంగాల్లో జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి, ఆయా రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఏ రకమైన ఫ్రేమ్వర్క్ ఉండాలనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం కారణంగా ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది సాధ్యమవుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నామండి. ఇంకా లాస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే మొన్న సిఐఐ సమ్మిట్లో కూడా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూస్ జరిగాయి. అవన్నీ రియాలిటీలోకి రావాలి అంటే ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్నోవేషన్ అవసరం, స్టేట్ గవర్నమెంట్ నుంచి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కూడా అవసరం. అందులో భాగంగా ఎస్క్రూ అకౌంట్స్ ద్వారా ఇన్వెస్టర్స్కి భరోసా ఇస్తామనే అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పగలిగారు. దానికి అవసరమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు కూడా జరుగుతున్నాయి. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ బిగ్గెస్ట్ ఎఫ్డిఐ $15 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన బ్రూక్ఫీల్డ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ డిజిటల్ రియాలిటీ వంటి సంస్థలు మరొక $11 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్న ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి జిల్లాకు వస్తున్న ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, ఆయన యొక్క విజన్ ద్వారా సాధ్యమవుతున్నాయి. తద్వారా ఓవైపు అభివృద్ధి, మరోవైపు పెట్టుబడులు, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమాన్ని అందించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక కాంక్రీట్ స్ట్రక్చర్తో ముందుకు వెళ్తున్నారు. ఒక పక్కా రోడ్ ప్లాన్ తోటి ముందడుగు వేస్తున్నారు అనేది మనం ఈ ఆర్టికల్లో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతున్నామండి. దీని మీద నారా లోకేష్ గారు కూడా 2 రోజుల క్రితం విశాఖపట్నంలో చెప్పారు. చాలా క్లియర్గా విజన్ లెస్ వాళ్ళకి విజనరీ ఆలోచనలు అర్థం కావన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గడిచిన 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఆ మ్యాజిక్ ఏమిటని స్వయంగా నన్ను అడిగారనే అంశాలను కూడా లోకేష్ గారు చెప్పగలిగారంటే ఇవాళ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎలాంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ రకమైనటువంటి అవార్డు చంద్రబాబు నాయుడు గారికి రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎటువంటి హోప్ ఇన్వెస్టర్స్లో మనం స్పష్టంగా గమనించబోతున్నాం వంటి అంశాలు చాలా క్లియర్గా తెలుస్తున్నాయండి. ఈ వీడియోకి